ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా స్టెనోగ్రాఫర్ ఆర్ టైపిస్ట్ పోస్ట్ అనమాట. దీనికి మీకు 35,000 to 40,000 శాలరీ వస్తుందండి పర్ మంత్. అండ్ 34 ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. జనరల్ వాళ్ళు, రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఇంకా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అండ్ మీకు తెలుగు వాళ్ళకి చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు, ఎందుకంటే తెలుగు లాంగ్వేజ్ కంపల్సరీ రావాలన్నమాట. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే siddipet.dcourts.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ నోటీసెస్ అనే ఆప్షన్ ఉంది కదా, రిక్రూట్మెంట్స్ అని క్లిక్ చేయాలి. మనకి ఏమేమి ఉన్నాయో వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడే ఉంది డైరెక్ట్గా స్టెనో ఆర్ టైపిస్ట్ పోస్ట్ కదా, ఇది నోటిఫికేషను, ఇదేమో అప్లికేషన్ ఫామ్ అనమాట. హార్డ్ కాపీ అప్లై చేయాలి కాబట్టి ఇది చూడండి, ఇక్కడ వ్యూ అని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్ కోసం మీరు ఇది క్లిక్ చేయాలి, అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు నాకు నోటిఫికేషన్ కావాలి కాబట్టి నేను ఇది క్లిక్ చేస్తున్నాను. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. ఫస్ట్ మనకి ఇది ఏంటి అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్ సిద్దిపేట నుంచి మనకి నోటిఫికేషన్ ఇస్తున్నారు. ఇది చూడండి, లీగల్ సర్వీస్ అథారిటీ, ద డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, డిస్ట్రిక్ట్ కోర్ట్ కాంప్లెక్స్ సిద్దిపేట, వీళ్ళు మనకి నోటిఫికేషన్ ఇస్తున్నారనమాట. ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అండి. మీరు ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళైనా ఎలిజిబుల్ అవుతారు. దీనికి మీకు అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతి ద్వారా తీసుకుంటున్నారండి. అప్లికేషన్స్ అనేవి మనం ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఇచ్చారు, అది కూడా చూద్దాము. అయితే హార్డ్ కాపీ సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, రిజిస్టర్ పోస్ట్ ఆర్ కొరియర్ ఓన్లీ. సో అడ్రస్ ఇచ్చారు మనకి, పోస్ట్ కానీ కొరియర్ ద్వారా పంపించాలి. ఎప్పటి నుంచి అంటే 7th March ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 15th April వరకు టైం ఉందన్నమాట. ఈవినింగ్ 5 o'clock వరకు 15th April లోపు మనం అప్లై చేయాలి. ఆఫ్లైన్ కాబట్టి చూసిన వెంటనే అప్లై చేసుకోండి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు. ఇక్కడ చూడండి, ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనో ఆర్ టైపిస్ట్ పోస్ట్ అనమాట. ఇప్పుడు మనకి రిక్రూట్మెంట్ అనేది ఇక్కడ అడ్రస్ కూడా ఇచ్చారండి, ఏ అడ్రస్కి పంపాలి ఇది మీరు చెక్ చేసుకోవచ్చు. ది చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, న్యాయ సేవా సదన్, డిస్ట్రిక్ట్ కోర్ట్ ప్రెమిసెస్ సిద్దిపేట. ఈ అడ్రస్కి మనం కొరియర్ పంపాల్సి ఉంటుంది, మన టెస్టిమోనియల్స్ అన్నీ పెట్టి. ఇక్కడ మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ siddipet.dcourts.gov.in. మనం ఏదైతే వచ్చామో సేమ్ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఇది తీసుకోవచ్చు అనమాట. మీరు అప్లికేషన్ అప్లై చేయడానికి 7th March నుండి క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ 15th April వరకు టైం ఇస్తున్నారనమాట. స్క్రూటినీ చేసేది, తర్వాత హాల్ టికెట్స్ ఇచ్చేది అంత ఏప్రిల్లోనే ఉంటుంది. ఎగ్జామ్ మాత్రం మీకు May 1st weekలో అంటే May 3rd ఇచ్చేస్తున్నారు. టెంటేటివ్గా ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇచ్చేస్తున్నారు అనమాట. వేకెన్సీస్ ఇక్కడ జనరల్ కేటగిరీలో ఇస్తున్నారు కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. పోస్టులు మాత్రం ఒకటే ఉందండి, ఒకటే కదా అని వదిలేయొద్దు. మీకు కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకండి. కోర్టులో జాబ్ అంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మస్ట్ హ్యావ్ పాస్డ్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ లా. సో ఆల్మోస్ట్ అన్నీ కవర్ అవుతున్నాయి కాబట్టి ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ మీరేం చేయాలంటే ఇక్కడ మీకు షార్ట్ హ్యాండ్ అనేది రావాలండి. స్పీడ్ 20 words per minute టైప్ చేసేలాగా మీకు షార్ట్ హ్యాండ్ వచ్చి మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే లోవర్ గ్రేడ్ కానీ హయ్యర్ గ్రేడ్ కానీ ఎవరైనా సరే ఇంగ్లీష్లో వచ్చిన వాళ్ళు అప్లై చేయవచ్చు. దాంతోపాటు టైపింగ్ కూడా, టైప్ రైటింగ్ నాలెడ్జ్ అంటే మీకు స్పీడ్ 45 words per minute టైప్ చేసే అంత వస్తే స్పీడ్ మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. మీకు డిగ్రీతో పాటు షార్ట్ అండ్ టైపింగ్ వస్తే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, క్యాండిడేట్ షెల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ ఇఫ్ దే డు నాట్ పొసెస్ ఎడిక్వేట్ నాలెడ్జ్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఆర్ లాంగ్వేజెస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఇన్ విచ్ దే ఆర్ టు బి అపాయింటెడ్. ఇప్పుడు మనము సిద్దిపేట అంటున్నారు కాబట్టి తెలుగు కంపల్సరీ మీకు రావాలి అని చెప్తున్నారనమాట. తెలుగు వాళ్ళకి చాలా మంచి అవకాశం. అండ్ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం 18 years ఉండాలండి. మ్యాక్సిమం మీకు 34 years వరకు అప్లై చేసుకోవచ్చు. అదే SC ST EWS వీళ్ళైతే కనుక 5 years ఎక్స్ట్రా ఉంటుంది రిలాక్సేషన్. తర్వాత మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుందంటే సెలెక్షన్ ప్రాసెస్, ఫస్ట్ మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, ఆ తర్వాత స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారనమాట. ఈ ఎగ్జామ్ కూడా చూడండి, ఇట్లా 40 marksకి మీకు 20 marks జనరల్ నాలెడ్జ్, 20 marks జనరల్ ఇంగ్లీషులో ఎగ్జామ్ పెడతారంట. తర్వాత స్టెనోగ్రఫీ టెస్ట్ పెడతారు 40 marksకి. ఇవి పాస్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి
ఇంటర్వ్యూకి 20 మార్క్స్ అనమాట. అంటే ఇది 40, ఇది 40, ఇది 20, మొత్తం 100 మార్క్స్కి కండక్ట్ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు. ఈ విధంగా సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుందండి. అండ్ ఎగ్జామినేషన్ ఫీజు ఎంత పే చేయాలి అంటే ఎస్సీ ఎస్టీ అయితే కనుక 400 రూపీస్ పే చేయాలి. రిమైనింగ్ వాళ్ళందరూ ఓసీ అండ్ బీసీ కేటగిరీస్ వాళ్ళందరూ కూడా 800 రూపీస్ పే చేయాలి. అది కూడా మీరు ఇది ఆఫ్లైన్ కాబట్టి డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలన్నమాట. ఇది ఎవరి పేరు మీద తీయాలంటే ద సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సిద్దిపేట్, ఇది చేయాలి, పేయబుల్ ఎట్ సిద్దిపేట్. సో ఈ డీటెయిల్స్తో మీరు డీడీ తీయాల్సి ఉంటుంది. ఈ డీడీ కూడా మీ అప్లికేషన్ ఫామ్కి ఎన్క్లోజ్ చేయాలన్నమాట. ఇక్కడ ఏమేమి పెట్టాలి అప్లికేషన్తో పాటు అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. అయితే మీరు ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా గెస్టెడ్ ఆఫీసర్తో సైన్ చేయించాలి. నోటరీ చేయిస్తారు కదా, సో అదనమాట. ఒరిజినల్ సర్టిఫికేట్, ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ అంటే మార్క్ లిస్టులు ఇస్తారు కదా అవి, తర్వాత మీ కాస్ట్ సర్టిఫికేటు, తర్వాత ఫోటో కాపీస్ అండ్ ఓబీసీ సర్టిఫికేట్ ఉంటే అది, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, తర్వాత సెల్ఫ్ అడ్రస్డ్ లాంగ్ ఎన్వెలప్ డ్యూలీ స్టాంప్డ్ విత్ పోస్టేజ్ ఆఫ్ 30 రూపీస్ది 30 రూపీస్ స్టాంప్ పెట్టి మీరు సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వెలప్ అనేది ఒకటి ఇవ్వాలండి. ఎందుకంటే అది మనకి ఫ్యూచర్లో మీకు వాళ్ళు కమ్యూనికేట్ దాని ద్వారా చేస్తారనమాట. హాల్ టికెట్ పంపడానికి అది వాడతారు. కాబట్టి మీరు మీ అడ్రస్ రాసి ఒక ఎన్వెలప్ మీద 30 రూపీస్ స్టాంపు ఇచ్చి ఇవ్వాలన్నమాట. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా ఇవన్నీ ఒకసారి క్లియర్గా చదువుకొని అప్లై చేయండి ఫ్రెండ్స్. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం ఇచ్చారు. అండ్ అప్లికేషన్ ఫామ్ అనేది చూడండి ఈ విధంగా ఉంటుంది. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సిద్దిపేట్, డేట్, అప్లికేషన్ ఫామ్ అని ఇక్కడ ఇచ్చారు, ఫోటో అంటించండి. ఇక్కడ కూడా గెస్టెడ్ ఆఫీసర్ సైన్ చేయాలి. తర్వాత ఇవన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లో ఫిల్ చేయండి. మీ నేమ్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, పోస్టల్ అడ్రస్, నేటివ్ ప్లేస్, కమ్యూనిటీ, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్కి ఇవ్వండి. అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ కానీ కంప్యూటర్ నాలెడ్జ్ ఏమైనా స్కిల్స్ వస్తే ఇవన్నీ కూడా రాయాలన్నమాట. ఇక్కడ ఏమైనా కేసెస్ ఉన్నాయా, లోకలా, నాన్ లోకలా, ఇవన్నీ కూడా ఇచ్చి సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ సిగ్నేచర్ చేయండి. తర్వాత దీనిలో డిక్లరేషన్ సిగ్నేచర్, స్టేషన్, డేట్, ఈ రెండు మీరు ప్రింట్ తీసుకొని ఫిలప్ చేసి దీంతోపాటు మీ టెస్టిమోనియల్స్ అక్కడ లిస్ట్ ఇచ్చారు కదా అవన్నీ కూడా పెట్టి ఫస్ట్ మనం అడ్రస్ చెప్పాము ఆ అడ్రస్కి మీరు పంపించాలి. అది కూడా 15th ఏప్రిల్ వరకు మాత్రమే టైం ఉందండి. ఈలోపు మీరు కొరియర్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ అని చెప్పారు క్లియర్గా. సో ఇక్కడ ఇచ్చిన అడ్రస్ అనమాట, ఈ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. కోర్టులో జాబ్ అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దండి. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు.